US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. గౌతు శిరీష ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం ఉన్నారు ప్రస్తుతం మనతో ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరయ్యారు. మేడంతో మాట్లాడడం ఎలా ఉంది పలాస నుంచి? మేడం ఎలా చూస్తారు? చాలా ఫైట్ చేశారు మీరు పలాసలో, ఇప్పుడు విజయం దక్కింది, ఏమనిపిస్తుంది మేడం? విజయం మీద కాన్ఫిడెన్స్తోనే ఉన్నామండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాక ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆయన విలువ మరింత పెంచింది. చంద్రబాబు నాయుడు గారి విలువ అయితే ఇంత హ్యూజ్ మెజారిటీ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని బట్టే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాలు ఎంత మిస్ అయ్యారో అర్థమైంది. ఖచ్చితంగా ఆయన చెప్పిన అన్ని హామీలు నెరవేరుస్తూ మళ్ళీ రాష్ట్రం గత 5 సంవత్సరాలు ఏదైతే కోల్పోయిందో వాటిని అన్నింటిని కూడా ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉందండి. చంద్రబాబు గారి మీద, మీ పార్టీ మీద మాజీ మంత్రి అప్పలరాజు ఎన్ని వ్యాఖ్యలు చూసాము. అక్కడ పలాస నియోజకవర్గంలో చాలా అవినీతి కార్యక్రమాలు చేశారని మీరు గతంలో ఆరోపించారు. మీరు ఎమ్మెల్యే అయ్యారు, అక్కడ ఏమైనా ఎంక్వైరీ ఏమైనా జరగబోతుందా? ఖచ్చితంగా అండి. ఒక అప్పలరాజు గారే కాదు, రాష్ట్రంలోని భూముల్ని మింగ అనకొండలు కానీ గద్దలు కానీ అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన ప్రతి ఒక్కరి మీద చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ చట్టపరంగా, ఎందుకని మాట అంటున్నానంటే అబద్ధాలపు కేసులు కానీ అనవసరంగా జైల్లో పెట్టడానికి ఉండవు. చట్టబద్ధంగా వాళ్ళు చేసిన నేరాలు నిరూపించి దానికి తగ్గ శిక్ష ఉంటుంది. దాదాపు 21 మంది మహిళా ఎమ్మెల్యేలు గెలిచారు. గతంలో ఎన్నలేని కొత్త రికార్డు సృష్టించారు. ఏమనిపిస్తుంది మేడం? చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మహిళలకి గౌరవం ఇచ్చినట్టు మాటల్లో కాదు చేతల్లో చూపించే పార్టీ అని ఇప్పటికన్నా ప్రజలందరూ కూడా ఇప్పటికీ గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఏ పార్టీలో లేని గుర్తింపు, మర్యాద మహిళలకి తెలుగుదేశంలో ఉంటుందండి. ఉత్తరాంధ్ర నుంచి క్యాబినెట్లో చాలామంది పేర్లు వస్తున్నాయి, మీ పేరు కూడా వినపడుతుంది. మహిళా కోటాలో మీరేమైనా ఆశిస్తున్నారు మేడం? క్యాబినెట్ 164 మంది తాలూకా సమర్థత చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎవరి సమర్థత బట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆ గుర్తింపు ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా చంద్రబాబుకి తెలుసు, ఖచ్చితంగా సామర్థ్యాన్ని బట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారని కూడా గౌతు శిరీష చెప్తున్నారు. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది, చట్టపరంగా చర్యలు ఉంటాయని గౌతు శిరీష అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.